కుల వ్యవస్థ దైవదత్తమని, చతుర్వర్ణ వ్యవస్థ నుంచే కులాలు ఏర్పడ్డాయని తెలిపే సిద్ధాంతం ఏది? దైవదత్త సిద్ధాంతం. దీనిని మనువు సమర్థించాడు. వృత్తి సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఎవరు? నెస్ఫీల్డ్. దీనిని డెంజిల్ ఇబ్బెట్సన్ బలపరిచారు. ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించింది ఎవరు? హెర్బర్ట్ రిస్లే. కుల వ్యవస్థ ఆవిర్భావానికి జాతి వ్యత్యాసాలే కారణమని తెలిపే జాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? హెర్బర్ట్ రిస్లే. జాతి మరియు వృత్తి సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? పిఎఫ్ స్లేటర్. ఈయన ప్రకారం దక్షిణ భారత్లో కుల వ్యవస్థ ఉత్తర భారత్ కంటే బలంగా ఉంది. హోకార్ట్ మరియు సేనాక్ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు? సంస్కార సిద్ధాంతం. మత సంప్రదాయాలు వంశపారంపర్యంగా వచ్చే సంస్కారాలే కులాలుగా మారాయని వీరి అభిప్రాయం. భౌగోళిక సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు? గిల్బర్ట్. రాజకీయ సిద్ధాంతం లేదా బ్రాహ్మణికల్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? అబ్బే డుబోయిస్. దీనిని జిఎస్ గార్యే బలపరిచారు. హిందూ మేనర్స్, కస్టమ్స్, సిరమనీస్ అనే గ్రంథ రచయిత ఎవరు? అబ్బే డుబోయిస్. మన సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? జిహెచ్ హట్టన్. బహుకారక సిద్ధాంతాన్ని బలపరిచిన ప్రముఖులు ఎవరు? ఎస్సి రాయ్, ఆర్కే ముఖర్జీ, రామ్ అహూజా, డిఎన్ మజుందార్.